శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వావిలాల నగర వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇక్కడ నివసించే వారిలో అనేక మంది 4 దశాబ్దాల క్రితమే శ్రీలంక నుంచి వచ్చి స్థిరపడ్డారు. కొలంబోలో ఉన్న బంధువుల పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన వీరిని కలిచివేస్తోంది. ఘటనా సమాచారం తెలిసినప్పటి నుంచి బంధువుల యోగక్షేమాలు ఆరా తీస్తున్నారు. దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక కాన్స్టిట్యూట్లో దాదాపు 300-500 కుటుంబాలు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అందరం కూడా శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పుట్టిన వాళ్ళు. నేను కూడా అక్కడే పుట్టాను. మేమంతా అక్కడ తిరిగిన చోట్లనే బాంబు పేలటం అది ఒక్కసారిగా మమ్మల్ని అంతా ఉలికిపడేసింది. మా చుట్టాలు కూడా అక్కడే ఉన్నారు. మా అక్కయ్య వాళ్ళు, మా బ్రదర్స్, మా బావలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఎమ్మటే ఫోన్లు చేసి కనుక్కుంటే కొంత విషయం చెప్పారు, కానీ ఇంకో కొంతమందిని మనం అందుకోలేకపోయాం. మేము ఫోన్లు అవి పని చేయక కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పుట్టిన గడ్డలో నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ విధంగా మామూలుగా చర్చిల్లో బాంబ్ ప్లాస్టింగ్ పెట్టి తీవ్రవాదులు చేసిన ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సంఘటన గురించి నిన్న నుంచి కూడా వాల్నాడ నగర్లో తమిళన్స్ అందరూ కూడా చాలా బాధాకరంగా ఉన్నాం.